కామారెడ్డి జిల్లా పోలీస్ శాఖ కోసం కొత్త లోగోను కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర ఆవిష్కరించారు. ప్రజలకు మరింత చేరువగా, పారదర్శకంగా తీర్చిదిద్దేందుకు మేము నిరంతరం కృషి చేస్తున్నామనే భావన కలుగుతుందని పేర్కొన్నారు. బాన్సువాడ నియోజకవర్గాన్ని విద్యా, వైద్య రంగానికి కేంద్రంగా తీర్చిదిద్దుతున్నామని స్థానిక ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు నసరుల్లాబాద్ మండలం దుర్కి గ్రామ శివారులో 40 కోట్ల రూపాయల నిధులతో నిర్మిస్తున్న ప్రభుత్వ బీఎస్సీ నర్సింగ్ కళాశాల భవన సముదాయ పనులపై హైదరాబాద్లోని తన కార్యాలయంలో సంబంధిత అధికారులు కాంట్రాక్టర్తో సమీక్ష నిర్వహించారు. ఆగస్టు 15లోగా భూభారతి దరఖాస్తులను పరిష్కరించేందుకు తగు చర్యలు తీసుకుంటున్నామని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ పేర్కొన్నారు. రెవెన్యూ సదస్సుల్లో జిల్లా వ్యాప్తంగా 32,592 దరఖాస్తులు వచ్చాయని వివరించారు. 27,223 దరఖాస్తులను ఆన్లైన్లో అప్లోడ్ చేయగా 7,269 దరఖాస్తులకు నోటీసులు జారీ చేసి దర్యాప్తు చేపడుతున్నామని తెలిపారు. ఎల్లారెడ్డి డివిజన్ కేంద్రంలో నూతన బస్ డిపో ఏర్పాటుపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర రోడ్డు రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు 4.5 కోట్ల ఎస్డీఎఫ్ నిధులతో ఎల్లారెడ్డి పట్టణంలో నూతనంగా నిర్మించిన బస్టాండ్ను స్థానిక ఎమ్మెల్యే మదన్ మోహన్ తో కలిసి ప్రారంభించారు. అనుమతులు లేకుండా జాతీయ రహదారి వెంబడి ఉన్న దాబాల్లో మద్యం అమ్ముతున్న దాబా యజమానులపై కేసులు నమోదు చేసినట్లు కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర చెప్పారు. రాత్రిపూట NH 161 పై 4 స్పెషల్ టీంలతో మొత్తం 6 దాబాల్లో ఏకకాలంలో తనిఖీలు చేసి 132 మద్యం బాటిళ్లతో పాటు 71 మందిని అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. ఎస్సీ ఎస్టీలకు సంబంధించి అట్రాసిటీ కేసులను త్వరితగతిన పరిష్కరించాలని రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య కామారెడ్డిలో అన్నారు. ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు పక్కదారి పట్టకుండా చూడాలని, నిధులు దుర్వినియోగమైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కామారెడ్డి జిల్లా సమగ్రాభివృద్ధికి పటిష్ట చర్యలు తీసుకుంటున్నట్లు రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. జుక్కల్ నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతారావు, జహీరాబాద్ ఎంపీ సురేష్ షట్కార్ తో కలిసి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బిచ్కుంద, డోంగ్లీ వరకు 13.2 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రోడ్డు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఏక్ పేడ్ మాకే నామ్ అనే కార్యక్రమం కింద పాఠశాలల్లోని ప్రతి విద్యార్థి అమ్మ పేరు మీద ఒక చెట్టు నాటి దానిని సంరక్షించే బాధ్యతను తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ అన్నారు. ఈ మేరకు కామారెడ్డిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా విద్యాశాఖ అధికారి రాజుతో పాటు సందర్శించిన ఆయన 10వ తరగతి విద్యార్థులతో మాట్లాడి మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసి ప్రతిరోజు మెనూ ప్రకారం రుచికరమైన భోజనం వడ్డించాలని MDM ఏజెన్సీ సభ్యులను ఆదేశించారు. కామారెడ్డి జిల్లాలో హైవే పక్కన ఆపి ఉంచిన ట్రక్కులో నుంచి 10 లక్షల రూపాయల విలువైన సెల్ ఫోన్లు చోరీకి గురయ్యాయి. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తుండగా టేక్రియాల్ జాతీయ రహదారి దగ్గర ఈ ఘటన జరిగింది. డ్రైవర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కామారెడ్డి జిల్లాలోని 5 గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతున్నాయని గ్రామ సభలు నిర్వహించి గ్రామ పెద్దలు కఠిన నిర్ణయాలు తీసుకున్నారు. జూలై 7, 8 తేదీల్లో కరీంనగర్ లో నిర్వహించిన 2వ జోనల్ పోలీసు డ్యూటీ మీట్ లో కామారెడ్డికి 11 పథకాలు రావడం గర్వకారణమని జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర అన్నారు. ఈ మేరకు పథకాలు సాధించిన సిబ్బందిని అభినందించి రాష్ట్ర స్థాయి పోటీల్లో సైతం పథకాలు సాధించేలా ఉత్తమ ప్రతిభ కనబరచాలని సూచించారు. పర్యావరణ పరిరక్షణలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. ఈ మేరకు ఆకుపచ్చని తెలంగాణ లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం వన మహోత్సవం 2025 కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టిందన్నారు. ఈ సందర్భంగా బాన్సువాడ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సబ్ కలెక్టర్ కిరణ్మయితో పాటు పోచారం మొక్కలు నాటారు. కామారెడ్డి జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. రామారెడ్డిలోని అటవీ ప్రాంతంలో పెద్దపులి తిరుగుతున్నట్లు ఫారెస్ట్ అధికారులు నిర్ధారించారు. దీనిని కనుగొనేందుకు 6 ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటు 2 డ్రోన్ కెమెరాలతో గాలిస్తున్నారు. నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలంలోని ఫారెస్ట్ ఏరియా నుంచి రామారెడ్డి అటవీ ప్రాంతం వరకు పులి సంచరిస్తున్నట్లు భావిస్తున్నారు. పెండింగ్ లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలంటూ SFI ఆధ్వర్యంలో విద్యార్థులు కామారెడ్డి కలెక్టరేట్ ముందు ధర్నా చేశారు. వారిని పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డు మీదే బైఠాయించి ఆందోళన చేపట్టారు. ఆర్థిక కారణాలతో ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకోవడానికి వెనుకాడుతున్న నిరుపేదలకు బ్యాంకింగ్, మహిళా సంఘాల ద్వారా సహాయం చేసే అంశాన్ని పరిశీలిస్తామని రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి, జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క అన్నారు. భవన నిర్మాణ రంగాల కార్మికులకు సంబంధించి సంక్షేమ మండలి జారీ చేసే లేబర్ గుర్తింపు కార్డులకు సంబంధించి మీ సేవా కేంద్రాల్లో ఎదురవుతున్న ఆన్లైన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో కామారెడ్డి ఆర్డీఓ కార్యాలయ ఏఓకు వినతి పత్రం అందజేశారు. కార్మికులకు ఎదురవుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు.